మొరపెట్టేవారు కావాలి, నిజంగా మొరపెట్టేవారు కావాలి. అసత్యముతో కూడిన మొర, వేషధారణతో కూడిన మొర, అన్యాయముతో కూడిన మొర, అబద్ధముతో కూడిన మొర దగ్గర ఆయన లేడు. అంతే కదండి, అంతేనంటారా ఇంకేమైనా ఉందంటారా? అదే సంగతిని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, బహు పలు విధములైన శ్రమలు చెలరేగుతున్నప్పుడు ఆయన ద్వారము దగ్గర నిలబడి చూస్తున్నాడు గనక ఆ సమయమందు ఆయన చిత్తం ఏమిటో తెలుసుకుని మసులుకునే వారి దగ్గర దేవుడు ఉంటాడు. తర్వాత సహనం కలిగిన వారి దగ్గరగా దేవుడు సమీపముగా ఉంటాడు. న్యాయము తీర్చడానికి దేవుడు ప్రతి వాకిట ఉంటాడు. నీ వాకిట ఉన్న దేవుడు నీకు తప్పక న్యాయం తీరుస్తాడు. నీ వాకిట ఉన్న దేవుడు తప్పక నీ పక్షంగా వ్యాజ్యమాడతాడు. నీ వాకిట ఉన్న దేవుడు తప్పక నీ పక్షంగా కార్యము జరిగిస్తాడు. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, మహిమా స్వరూపుడైన మా తండ్రి, జీవము గల దేవా, కృపగల దేవా, దయగల తండ్రి, ఈ సమయంలో నీ సన్నిధిలో నీ సముఖములో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోరాజా. పూర్ణమైనటువంటి నీ ప్రేమలో, కృపగలిగిన నీ ప్రేమలో, దయగలిగిన నీ ప్రేమలో మమ్మల్ని బలపరచు రాజా. నీ అపారమైనటువంటి ప్రేమ, కృపా ప్రణాళికలను బట్టి మేము కొన్ని సంగతులను నేర్చుకోగలిగామయ్యా. నీ వాక్యము నోటిలో నుండి వచ్చి చెవుల దగ్గర ఆగిపోయేదిగా ఉండకూడదు నాయనా. అది మా అంతరింద్రియములోకి చేర్చబడాలని ప్రార్థన చేస్తున్నాం.